పట్టుకోవడం దేవుడు ఏం చేశారంటే ఈ పనిష్మెంట్ సరిపోదని చెప్పి లారీ యాక్సిడెంట్లో నాన్నగారు కూడా చెప్పారు. సో అలాంటి టైంలో అమ్మని చెల్లిని ఊరు పంపించేసి నేను అక్కడే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కర్నూలులో పనిచేశాను. సో కర్నూలు పనిచేస్తూ ఇలా నా జీవనాన్ని పోషించుకుంటూ మళ్ళీ అమ్మని చెల్లిని తీసుకొచ్చాను. 2013లో ఒక ఆటో డ్రైవర్ చెప్పి పాస్ గారి రూపంలో ఈ వెస్టర్న్ ప్లాట్ఫామ్ నాకు 2013 వచ్చింది. కర్నూలులో నా జీతం 6,000 రూపాయలు, రోజుకి 200 రూపాయలు చెప్పిన నెలకి 6,000 రూపాయలు. సో అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇందులో నేను తెలుసుకున్న విషయం అంటే వస్తువులు వాడుకుంటే ఆరోగ్యం, 10 మంది చెప్తే ఆదాయం. కానీ నాకు సబ్జెక్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ తెలుసుకున్నాను. 150 రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయింది 2013. సో అక్కడి నుంచి 500, 1000, 2000, 3000, 10,000, 5,000, 50,000, 60,000, 70,000 దాంట్లో నా ఫస్ట్ కార్ తీసుకున్న 10 లక్షలు పెట్టి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఏదైనా విశాఖపట్నంలో పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది క్యారేజ్ దగ్గర. అక్కడ ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నాను. 1,00,000, 2 లక్షలకు వచ్చాను. సెకండ్ ఫ్లాట్ కొన్నాను, చెల్లికి గిఫ్ట్ ఇచ్చాను. 2.5 లక్షలు వచ్చింది, చెల్లికి మ్యారేజ్ చేశాను. సంతోషం వచ్చి 3 లక్షలకు వచ్చాను. భోగపురం సైట్ కొన్నాను. ఆ సైట్ కాస్ట్ 4.5 అయిపోయింది. ఎందుకంటే భోగపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఎస్ఆర్ భగవంతుడు ఇస్తే అలా ఇస్తూనే ఉంటాడు, తీసుకుంటే అన్ని తీసుకుంటాడు, ఆయన ఇష్టం. ఓకే. సో అక్కడ 3,25,000 వచ్చాను. కోవిడ్ వచ్చింది. కోవిడ్ అందరూ ఏం చేశారు? రెస్ట్ తీసుకున్నాం. అదే కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ నెలకి 4 లక్షలు దాటిపోయింది కోవిడ్ టైంలో. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇక్కడ వస్తువులు చాలా చాలా విలువైన, అమూల్యమైనవి. అంటే కోవిడ్ టైంలో కూడా డబ్బులు వచ్చాయంటే చిన్న విషయం కాదు కదా. కోవిడ్లో చాలామంది ఉద్యోగాలు పోయాయి, జీతాలు పోయాయి, సన్న జీతాలు ఇచ్చారు. కొంతమంది చాలా అస్తవ్యస్తలు అయ్యారు. కానీ ఆ టైం వచ్చిందంటే లోపల వస్తువులన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మంచి చేసేవి. ఎస్. సో అలా 4 లక్షలు దాటి కోవిడ్ అయిపోయింది. నా ఫస్ట్ కార్ బాగా వినిపించేసరికి బాగా సర్వీస్ పెడితే కింద ఉన్న కారు 4 అంటే ఏం కాదు, ఆడి. అప్పుడు నేను కొన్ని 65 లక్షలు, ఈరోజు 30% రేటు పెరిగింది ఆడిగా. సో ఇప్పుడు ఆ కారు ఖరీదు 5 లక్షలు తక్కువ 1 CR. అంటే కర్నూలులో కూలి పని చేసేవాడు వాడుతున్న కారు 4 రూపాయలు. 5 లక్షలు, 5.5 లక్షలు, 6 లక్షలు వచ్చాను. సో మాయగా రేషన్ డిపోట్ అయ్యారు. సో చాలాసార్లు చెప్పాను, వినలేదు నా మాట. పవన్ కళ్యాణ్ మాట సరిగ్గా వినంటే మా మాయ కూడా నా మాట వినలేదు. సో ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు. రిటైర్మెంట్ అయినప్పుడు ఆయన పెన్షన్ 3,000 రూపాయలు. ఏళ్ళకి ఎంత వస్తుంది పెన్షన్? కానీ ఇంటికి వచ్చి మాత్రం 9,000. ఒక్క లేదు, అడగలేడు, చేయలేడు, మళ్ళీ అడగలేడు. సో మెల్లగా మీటింగ్కి వచ్చి విన్నాడు, స్టార్ట్ చేశాడు. ఈరోజు మా మాయ గారికి కూడా ఒక ఇల్లు ఇచ్చాను. హౌస్ నెంబర్ 4 అది. ఒకప్పుడు అదుగుండేవాడు, ఈరోజు మన ఇంట్లో ఉంటున్నాడు. అదిగి ఇచ్చేసాడు. కింద అదిగి కలెక్షన్ చేసుకున్నాడు. కింద 2 పోస్టులు అదిగి ఇచ్చేసాడు, పైన ఉన్నాడు డబుల్ బెడ్. సో ఈరోజు ఆయన ఇన్కమ్ కూడా 2,50,000 రూపాయలు. లాస్ట్ మంత్ పేపర్లో చూసుకోవడం కేపీ నాయుడు. సో ఆయన కూడా తారీఖించాం. అలా ఎంతో నా ఇన్కమ్ 6 లక్షలు, 6.5 లక్షలు వచ్చింది. సో నిరంతర ఆఫీస్ పెట్టి చేస్తున్నాను. ఇది చాలా పెద్ద ఆఫీస్ పెట్టాను. నాదంతా చిన్నదే, రేకుల షెడ్. సో అలా చిన్న షెడ్లో పెట్టాం. రీసెంట్గా లాస్ట్ నవంబర్లో, కింద సంవత్సరం నవంబర్లో సైట్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, 2 రూములు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్ హాల్, 3వ ఫ్లోర్ ఇల్లు. అలా మొత్తం కలిపి 2,50,00,000. ఇలా ఎంతో 7 లక్షలు, 7.5 లక్షలు. లాస్ట్ మంత్ నా ఇన్కమ్, మంత్ ఇన్కమ్ 9,70,000 రూపాయలు లాస్ట్ మంత్ ఇన్కమ్. ఇది కాకుండా స్టాక్ పాయింట్ ఉంది కదా, ఇది ఫ్రీగా నాకు కమిషన్ వస్తుంది. నాకు వచ్చే కమిషన్ చిన్న కమిషనే 2,50,000. మరి నా పెళ్లి సినిమా కూడా మన ఇంట్లో ఉన్నాడు కదా, ఆయన డబ్బులు మనమే కాదు, అది మనమే. అది కూడా 2,50,000. అంటే మొత్తం కలిపి నా ఇన్కమ్ ఎంత? 10 క్లాస్ మొత్తం ఒకటే. వాళ్ళు స్ట్రాంగ్ ఉండొచ్చు, ఎక్కువ చేస్తే ఇబ్బంది, తక్కువ చేస్తే ఇబ్బంది లేదు. సరేనా? 14,50,000. సో ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతుంటే 10th క్లాస్ చదువుకొని కూలి పని చేసుకున్న నాకే వస్తుందంటే మీకు కూడా వస్తుంది. ఇది నాకేదో వస్తుందని చెప్పట్లేదు, నాకే వస్తే మీకు వస్తుంది. ఒక కూలి పని చేసుకోవడం, ఒక పాస్గా వేరే నాయన అలా చేసుకో అని నాకు సలహా ఇస్తే ఆ సలహా నేను తీసుకున్నాను. చాలామంది ఏంటంటే సలహా ఇస్తే తీసుకో, నువ్వు నాకు చెప్పేది ఏంటి తోపంట. ఇప్పుడు నేను నడవలసిన వ్యక్తి ఒకప్పుడు మా ఊరు పక్కనే మంగళాపురం వేసేది. ఆరోజు చెప్తే మన తమ్ముడు ఇవన్నీ వేస్తా, నువ్వు చేయకు, నేను రోజు 4 కేసులు నాకు నిలబడి వస్తాను. ఈరోజు అదే సీఏ ఏమన్నాను అన్నయ్య అన్నాడు, అప్పుడు తమ్ముడు అన్నాడు, ఇప్పుడు అన్నయ్య. ఎందుకు? ఎస్ఐ జీతం 1,20,000, సిఐ జీతం 1,70,000. నేను కడుతున్న ట్యాక్సే లాస్ట్ మంత్ 2,16,000 రూపాయలు. ఆ ట్యాక్స్ 2,16,000. ఇప్పుడు అన్నయ్య తమ్ముడా అన్నయ్య నువ్వు ఇప్పుడు ఏం చెప్తే అంటే జనాలు ఎలాంటి వాళ్ళంటే మనం డౌన్ ఉంటే ఏదైనా చెప్తారు, మనం గడవలేదనుకోండి కొన్ని రకాల మాట్లాడతాం. ఇస్తాను దయచేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం
మంచా చెడ తెలుసుకొని మంచి అయితే ముందుగా చెడైతే ఆగిపోతుంది. ఇప్పుడు మసీదుకి వెళ్తే మంచిది, చర్చికి వెళ్తే మంచిది, గుడికి వెళ్తే మంచిది, పక్కన వైశాఖకి వెళ్తే చెడ్డది. ఎస్ఆర్నో అయినా ఎంత లేవలేం స్వామి ఎస్ఆర్నో వాళ్ళ ఇష్టం, డెసిషన్ వాళ్ళది. బట్ ఇక్కడ మంచి చెడు తెలుసుకున్న తర్వాత చేసుకోవాల్సిన బాధ్యత మనది, అవునా కాదు? సో ఫస్ట్ నేను చెప్పే విషయం ఏంటంటే ఈరోజు మనకి రెండు చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటా కాదు తెలుసుకున్నాం. మొదటిది ఆరోగ్యం ఇంపార్టెంటా కాదు, రెండవది డబ్బులు మనీ ఇంపార్టెంటా కాదు. కానీ ఇది కరెక్ట్ వాళ్ళంటే ఫుల్ పబ్లిక్ డాష్ ఏమో ఆరోగ్యం పోతుందండి, డబ్బులు మనకి కానీ డబ్బులు ఇలాంటి రెండు మాటలు. ఈ రెండు మాటలు ఇప్పుడు ఎవరు చేతగాని వారు చెప్పే మాటలు. ఎస్ఆర్నో గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ఇంట్లో సొంత అమ్మో చెల్లో ఎవరో చనిపోలేదే పర్లేదు అంటామా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు డబ్బులు లేవంటే ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారా? ఎవరు ఫ్రీ చేయడు. డబ్బులు చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. నీకు ఎంత ఆ డబ్బులున్న ఆరోగ్యం లేకపోతే ఏముంది? మనకి అంబికా కృష్ణ గారు మనకి తెలుసు కదా, అంబికా గారు బట్టి అంబికా కృష్ణ మన టీం మెంబర్. సో అది స్వీట్ తినలేరు, గోధుమ తినలేరు, ఏమి తినలేరు. ఎందుకంటే షుగర్ 470 ఉంది, కోర్టు లాస్ట్ ఉంది. ఏం చూసుకునేగా ఏం తినలేడు. చికెన్ రైస్ వచ్చి క్వార్టర్స్ కోసం అంటారు అంతే. చికెన్ తినలేదు, మటన్ తినలేదు, తిన్నాడు. అందుకోసమే ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఈ రోజు మన కంపెనీ ఏమంటుందంటే మీరు ఒక మంచి లక్ష్యంతో ఉంటే మీకు మీరు సపోర్ట్ చేస్తాం, మీరు ఆర్థికంగా ముందుకెళ్ళండి. సో దానికి కంపెనీ సపోర్ట్ చేస్తాం. మీరు నచ్చితే మాతో కలిసి రండి. కానీ ఈరోజు మీరు ఎందుకు తీసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసిన ఒకే ఒక క్వాలిఫికేషన్, అది ఎంటెక్ బీటెక్ పీజీ కాదండి. మీ దగ్గర ఉండవలసిన అమూల్యమైన క్వాలిఫికేషన్, స్పెల్లింగ్ చూడండి అయిపోతుందిలాగా. క్వాలిఫికేషన్ ఈజ్ హెల్పింగ్ నేచర్. ఏముండాలి? నేచర్ సహాయం చేసే గుణం ఉండాలి. ఆ సహాయం చేసే గుణం ఉంటే మీకు కోరుకున్న డబ్బులు మీకు వస్తాయి. ఆ హెల్పింగ్ నేచర్ మీద ఉందా? హెల్పింగ్ నేచర్ అంటే డబ్బులు ఇవ్వద్దు, మీ ఇంట్లో బంగారం ఇవ్వద్దు, బట్టలు ఇవ్వద్దు. 4 మాటలు అక్కరా చెల్లిరా నెలకు 10 వస్తుంది. ఈ మొక్కలు చెప్పలేం. తీసుకొచ్చి కూర్చోబెట్టు, నచ్చితే వస్తారు, నచ్చకపోతే రాదు. వాళ్ళు ఇష్టం. స్వామి ఎవరు మార్చలేదు. ఎత్తి మీద సైతం ఉంటాడు, ఎవడేం మార్చలేడు. ఎసాను శనీశ్వరుడు ఉంటాడు, ఏం చేయలేరు. అదేదో సినిమాలో పైనుంచి మూట పడేస్తారు. ఆగేడు ఏం చేస్తాడు, అప్పుడు వరకు బాగా అంటాడు, కరెక్ట్గా డబ్బులు కూడా పడేసరికి ఏం చేస్తారు, అంటే కాలుతుంటారు. అలా పైకి స్పీడ్ ఎక్కుతారు పెట్టు. ఎందుకు వెళ్ళింది ఏమంటారు? అక్క ఇవన్నీ చేయలేము అక్క. ఎందుకంటే మన ఇంట్లో చిన్న బీరు ఉంది, ఇంత డబ్బులు ఎక్కడ రాస్తాం. అరే బాబు డబ్బులు పెద్ద ఉండవచ్చు కదా. ఎసాను సో మీకు హెల్పింగ్ నేచర్ ఉంటే ఇవన్నీ అవుతాయి. సో సింపుల్గా ఈజీ చెప్తాను. సో ఎక్కువ చెప్పినా కరెక్ట్గా రాదు. రేపు వచ్చిన తర్వాత మీకు అన్ని అర్థం అవుతాయి. జియోమెట్రిక్ సైన్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు రేపు వచ్చేటప్పుడు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం, అసలు మనం ఎందుకు ప్రారంభించాం. ఇక్కడ వచ్చాం సరదాగా వస్తే కాదు కదా. సో రేపు పొద్దున ఎవరైనా అడుగుతాడు, అరే బాబు ఎందుకు వచ్చి వెస్ట్ జాయిన్ అయ్యి. ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒకటి హెల్త్ కావాలా, రెండోది మనీ కావాలి. హెల్త్ ఎలా వస్తుందంటే మన పూర్వకాలం తాతలు ముత్తాతలు బలంగా ఉండేవారు. ఎస్ఆర్ను ఎందుకంటే వాళ్ళ దినచర్య స్టార్ట్ అయ్యేది వ్యాపారం. ఇది వ్యాపారం ఉంటే పళ్ళు తోముకునేవారు. ఎస్ఆర్ను దానివల్ల ఎన్ని లాభాలు యూట్యూబ్ అడగండి, గూగుల్ అడగండి. వ్యాప్ వాడితే మన బాడీలోకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ ఉంటే ఏమవుతుంది? షుగర్ జబ్బు రాదు. ఈరోజు షుగర్ పేషెంట్కి ఇచ్చే ఫస్ట్ మెడిసిన్ ఏంటంటే ఇన్సులిన్ ఇస్తారు, ఇంజెక్షన్. షుగర్ అంటే ఏంటి? ఇన్సులిన్ లోపం వల్లే షుగర్ వస్తుంది. సో వ్యాప్లు వాడితే అంటే ఇక్కడ మనకు దొరికే వస్తువులు ఆకులు అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్. ఈ వస్తువులు వాడటం ద్వారా మనకేమొస్తుంది? హెల్త్ వస్తుంది. ప్రోడక్ట్ వాడితే యూజ్ చేస్తే ఎంత వాడాలి? 1000 రూపాయలు సామాన్ వాడుకోవాలి. ఎంత కొనుక్కోవాలా? 1000 రూపాయలు కొనుక్కొచ్చా కొనుక్కోలేము. సబ్బు, పేస్ట్, షాంపూ, 450 రకాల సామాన్లు ఉన్నాయి. మనకు నచ్చిన సామాన్లు మనం తీసుకోవాలి. రెండోది మనకి ఏం కావాలా? మనీ కావాలి. మనీ కావాలంటే కంపెనీ ఏమంటుంది? హెల్ప్ చేయమంటుంది. అంటే మీరే ఆరోగ్యం ఉన్నట్టు కాదు, 10 మందికి ఆరోగ్యవంతులుగా అంటే చెప్పాలి. ఏం చేయాలి? షేర్ అంటే చెప్పాలి. ఎంతమంది చెప్పాలి? ఒక 10 మందికి చెప్పాలి. అంటే వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది, చెబితే ఆదాయం వస్తుంది. సో ఈ 2 పనులు చేస్తే మనకు వస్తుంది. కానీ ఈరోజు చాలా మందికి 2 తెలుసు, కానీ ఎందుకు ఎంతో సంపాదించలేరు. కారణం ఏంటంటే కంపల్సరీ ఇప్పుడు ఈ రోడ్డు ఉంది. రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ గైడ్లైన్స్ ఇస్తారు. ఏంటి గైడ్లైన్స్ ఇస్తారంటే 4 నెలలు 5 నెలలు మీరు రోడ్డు కంప్లీట్ చేస్తేనే మీకు బిల్లు ఇస్తాం, లేకపోతే బిల్లు ఇవ్వం అంటే అప్పుడు వాడు ఏం చేస్తాడు?
డే అండ్ నైట్ కష్టపడి లేబర్ పెట్టేసి వర్క్ చేయించేస్తారు. సార్ మనం కూడా చేద్దాం అంటే సంవత్సరం వెళ్ళిపోతుంది. బట్ ఖచ్చితంగా మనం ఏం చేయాలా? టార్గెట్. రంజిత్ లాస్ట్ టైం వచ్చాడు, అయ్యప్ప మాల్లో వచ్చాడు. నాకు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 10 లక్షలు కొట్టాలని నేను భగవంతుడు దగ్గర వరకు తీసుకొచ్చాడు. 26 తగ్గించాడు. సో మ్యాక్సిమం 10 లక్షలకు వచ్చారు. అంటే మనం అంత కష్టం పంచాలి. అంతే తప్ప బాధేసుకున్నాం కదా స్వామి శర్మ ఇంట్లో కూర్చుంటావు ఎలా మనకు కావాలంటే మనం పరిగెట్టాలి. ఇంట్లో కూర్చుంటే అవ్వదు. సో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 స్టేట్లు పట్టుకున్నాం. సో ఇంట్లో 10 లక్షలు కట్టింది. సో ఇక్కడ మీరు ఏం పెట్టుకోవాలంటే 4 నెలల్లో, ఎన్ని నెలల్లో? 4 నెలల్లో. మీ పేరమ్మా శివనామ 10th క్లాస్ ఎవరిని పక్కన పెట్టాడు. నాకు 4 monthsలో 1 lakh కావాలి. ఎంత కావాలా? 1 లక్ష రూపాయలు కావాలి. శివనామ సంవత్సరానికి 3 times వారంటీ కావాలి. కార్ కావాలా, హౌస్ కావాలా, 3 generation ఇన్కమ్ కావాలి. ఇది ముందు పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మహేష్ బాబు దూకుల్లో పరిగెడతారు కదా, సబ్ అని పరిగెడతారు. శివ లేకపోతే తెల్లవారుజామున 10 గంటలు లేచిపోతాం. తెల్లవారుజామున పరిగెడతా తెల్లవారుజామున ఏంటంటే తెల్లవారుజామున 10 గంటలు 4 గంటలకి తెల్లవారుజామున అంటారు. సార్ ఈ అమ్మాయికి ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకుందో 4 గంటల కల్లా లేకపోతే లేచిపోతాం. సార్ లేచి ఏం వర్క్ చేయాలి ఏంటంటే స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. లేకపోతే జరగదు డస్ట్బిన్ ఇది. సార్ ఇక తినేసి 12 మళ్ళీ పడుకుంటాం. ఎందుకంటే టార్గెట్ లేకపోతే ఎవడు మంచిగా సార్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మళ్ళీ సీగా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, బుర్రలో ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఎందుకంటే నాకు కోటి కావాలి. నాకు ఖచ్చితంగా 4 రూపాయలు per month తీసుకోవాలంటే నేచర్ ఆలోచిస్తాను. సో వడ్డీ మీకు టార్గెట్ ఉంటే చేయగలరు, లేకపోతే చేయగలరు. సో ఎవరైతే శివాని కాదు, మీరు ఎవరైనా ఈరోజు వాడితే ఆరోగ్యం వస్తుంది, చెబితే అదే వస్తుంది. ఇది కావాలంటే ఖచ్చితంగా మీకు ఏముండాలా? డ్రీమ్ విత్ టార్గెట్. డ్రీమ్ పెట్టుకుంటా ఉండండి, టార్గెట్ ఉండాలా. ఓన్లీ డ్రీమ్ చేయదు. డ్రీమ్కి యాడ్ అవ్వాల్సిందంటే టార్గెట్. ఎప్పుడు కల్లా నేను కంప్లీట్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి, పిల్లలు పంపిస్తాం స్కూల్కి, ఖచ్చితంగా ఏం చేస్తాం? మార్చిలో పరిశ్రమ. మనం ఏం చేస్తాం? జనవరి నుంచి కూర్చోబెట్టి ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్, సి ఫర్ అలా అడుగుతాం. మనం మాత్రం మన జీవితం అడుగుతాం. సార్ స్కూల్లో మాత్రం మార్చి కల్లా ఎగ్జామ్స్ అంటే ముందు నుంచి మనం రెడీ అయిపోతాం. ఎస్ అన్నా రెడీ అవుతాం. సో ఇక్కడ కూడా మనం టార్గెట్ పెట్టుకోవాలి. డిసెంబర్, మార్చి నెల అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఫిబ్రవరి నా చెక్ ఉండాలా? ఫారెన్ ట్రిప్, కారు, ఇల్లు, జనరేషన్. ఇవి కావాలనుకుంటే అప్పుడు మనకి రైజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది కావాలి, కానీ ఎక్కడి నుంచి కావాలి? ఇప్పుడు మనకి చికెన్ కర్రీ కావాలని డిసైడ్ అయ్యనుకోండి, ఏ షాప్ ఉందో ఎక్కడ ఆలోచన చేస్తాం. చికెన్ కర్రీ వద్దనుకుంటే ఆ ఆలోచన రావాలి. మైండ్ సెట్ ఎప్పుడైతే వై వచ్చిందో ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకి, ఎక్కడి నుంచి వస్తుంది. ఇదేమి పైనుంచి ఎక్కడ ఉడిపడి పడుకోలేదు. మన దగ్గర ఉన్న వస్తువుల దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకోవచ్చు. ఎలా అంటే తెల్లవారు లేచి మనం పేదవాడైనా కోటీశ్వరైనా తెల్లవారు లేచి సంతూర్ లక్ష రాస్తాం లేదా? సంతూర్ ఎందుకు రాస్తున్నాం? మహేష్ బాబు సార్ యాక్చువల్గా మహేష్ బాబు వాడుతున్న సబ్బు 9,600 రూపాయలు, సారీ 14,600. ఆయన వాడుతున్న సబ్బు ఎంత? సొంత మహేష్ బాబు వాడాడు. ఆయన ఎక్కడ అమెరికా నుంచో స్విట్జర్లాండ్ తెచ్చిన సబ్బు వాడుకున్నాడు. మనం మాత్రం ఆయన చెప్పిన వాడాలి. సో అది ఆ వస్తువులన్నీ కూడా ఏంటి? ట్రెడిషనల్ మార్కెట్. అంటే ముంబైలో ఒక వస్తువు తయారైతే మనకి రాజమండ్రి వచ్చేసరికి 40 రూపాయల వస్తువు 100 రూపాయలు అవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత? 40. కానీ మనకు వచ్చే ఎంఆర్పీ రేటు. ఎందుకంటే కిరాణా షాపు, స్టాకిస్ట్, రిటైల్, హోల్సేల్, డీలరు, C&F ఏజెంట్, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్. అంటే వీళ్ళందరూ మిడిల్ మ్యాన్ ఏం చేస్తారు? దీన్ని రేట్ వేసుకుంటారు. సార్ కంపెనీకి వెళ్ళేది 40 రూపీసే, కానీ మిడిల్ మ్యాన్స్ 60 రూపీస్. సో ఇప్పుడు కంపెనీ ఏమంటుందంటే, మన కంపెనీ ఎంపీ గౌతమ్ బాలి గారు ఇందాక మన వీరేంద్ర గారు చెప్పారు, మన కంపెనీ స్టార్ట్ చేసి 20 years అయింది. ఎన్ని సంవత్సరాలు? 20 years. మీలాంటి నాలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు భారతదేశంలో 5 కోట్ల మంది జీవితాలు మార్చాడు. కానీ భారతదేశ జనాభా ఎంత? 140 కోట్ల మంది. అంటే ఇంకా 0.1% కూడా అవ్వలే. 0.1% అవ్వలే. అంటే చాలా అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? ఆడెవడో అప్పారావు సుబ్బారావు గారికి 5,000, 10,000 తలెక్కువ పని చేస్తుంటాం. ఒళ్ళు నుంచి పని చేస్తాం. 4,000 ఇక్కడ ఎవరో బాబు రారంటే బిజీ, ఆయన బిజీ. ఆడేదో మాత్రం కాలు వస్తుంటాం. ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఏం ప్రాబ్లం లేదు. బ్రిటిష్ వెళ్ళిపోతే ఏం చేశాడు? JOB అని పెట్టాడు.
జస్ట్ ఒబే ద బాస్. దీని మీనింగ్ ఏంటంటే ఆవిడ ఉంటాడు మా పైన ఆఫీసరు అయ్యగారు అయ్యగారు తలపుని కూర్చోడు, వాడి కాళ్ళు అప్పుడు వాడి పేగినప్పుడు అన్ని అప్పుడు కూర్చోడు. ఇదే పని. సార్ నేను కూడా 10 సంవత్సరాలు అదే పని చేశాను కాబట్టి కర్ల మీద ఉన్నప్పుడు కనీసం బ్యాంక్ పుస్తకం లేదు. మీ ఫ్రెండ్కి తెలుసు, గవర్నమెంట్ నాలుగు ఫ్రెండ్ ఆయన ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కర్ల మీద సంత పెడితే మనోడు ఆ సంత పెట్టాడు కాదు, గేటర్ చదివినాడు, అక్కడే కూర్చోబెట్టాడు. 4 గంటలు 5 గంటలు కూర్చున్నాం. ఆ సంత పెట్టాడు, ఆ సంత పెడితే మా వాడిని లోపల ఆడేస్తారు. ప్రాక్టికల్గా సంత పెట్టాలి, మేము అలవాటు చేసిన తర్వాత సంతకం ఉంటేనే మాకు బిల్ పాస్ అవుతుంది. ఆడ కూర్చున్నాం, సంతం కోసం 4 గంటలు కూర్చున్నారు. సో ఇక్కడ మన గౌతమ్ బాధ ఏమంటే, అరే తమ్ముడు ఈ 60% ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు తింటున్నారు, మనమే తిందాం. దాని కంపెనీ ఏం చేసిందంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే మధ్యవర్తులు లేని వ్యాపారం. అమ్ముకోవడం కాదు, మధ్యవర్తులు లేకుండా బిజినెస్ చేయడం. సో ఇక్కడ వెస్టేజ్ అనే సంస్థ కూడా ఆ రోజు కంపెనీ పెట్టిన 2 ప్రోడక్ట్స్ 2 ఇతర సభ్యులతో 6 డిస్ట్రిబ్యూటర్తో స్టార్ట్ చేసింది. ఈ రోజు కంపెనీ చూసుకుంటే భారతదేశంలో కాకుండా 9 దేశాల్లో వెళ్ళాడు. ఎన్ని కంట్రీస్లోకి? సో ఇక్కడ కంపెనీ 40 రూపీస్ వెస్టేజ్ కూడా, ఇక్కడికి వెళ్ళేసరికి కూడా మళ్ళీ ఏమవుతుంది, వెస్టేజ్ 100 రూపీస్. ఎంత అవుతుంది? 100 రూపీస్. సో మరి ఇక్కడ శివ అనే అమ్మాయి ఉంది. ఈ అమ్మాయికి ఇప్పుడు ఏమంటుందంటే గౌతమ్ బాలి గారు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఒక్కరోజే చేసుకో బిజినెస్, అంటే లేబర్గా ఓనర్గా నువ్వే ఉంటుంది, లేదా టీమ్గా పనిచేసుకుని ఓనర్గా ఉంటుంది. పాయింట్ కన్ఫ్యూజ్ ఉంది. సో ఇదేంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రిలో చాలా బంగారు షాపులు ఉన్నాయి చేస్తాను. సో కొన్ని బంగారు షాపులు తాత కాలం నుంచి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, 2 రకాలు వేసుకున్నారు. ఓల్డ్ బంగారు షాప్లో ఎవరు వస్తున్నారు, ఆయన ఏం చేస్తారు, 1000 రూపాయలు సంపాదిస్తే ఆ 1000 రూపాయలు జాగ్రత్తగా దాచుకొని ఉంటాడు. రెండవది మన ముందు బాస్ కిషోర్ కుమార్ తెలుసు కదా, వాళ్ళ అమ్మ 2 గారు తీసుకొని. సో ఆయన ఏం చేశాడు, లలిత జ్యువెలర్స్. ఆయన ఏం చేశాడు, లలిత జ్యువెలర్స్ వాడు 1000 రూపాయలు వస్తే 20,000 రూపాయలు కుర్రలకు ఇచ్చాడు, 200 రూపాయలు ఆయన ఇచ్చుకున్నాడు. సో ఆయన మెల్లమెల్లగా ఏం చేశాడు, కుర్రలు పెంచాడు. ఈ రోజు 59 షాపులు ఉన్నాయి. ఈ రోజు ఆయన మంత్లీ ఇన్కమ్ అనేది 36,000 కోట్లు ఆయన ఇన్కమ్. వీడి మాత్రం ఎంత అవుతుంది, వీడిస్తే అంటే లక్షే. ఎందుకంటే ఎవడు ఎంతైనా ఆడే తినాలి. పక్కింటికి ఎవడో, ఎదురింటికి ఎవడో, వాళ్ళ అన్నకి ఎవడో, తప్పుడికి ఎవడో, బాగా ఎవడో. సో ఇది సింగిల్గా చేసుకున్న బిజినెస్, ఇది 10 మందికి ఉపాధి చేసే బిజినెస్. సార్ లలిత జ్యువెలర్స్కి వెళ్తే మీకు ఫ్లోర్కి కుర్రాలు అంటారా, అంటే 10 మందికి ఉపాధి ఇస్తే మనం ముందుకు వెళ్తాం. అవునా కాదు? మనమే తినేలా, 10 మందికి పెట్టాలి. సో 10 మందికి పెడితే ఇక్కడ ఈ అమ్మాయి కూడా అదే అంటున్నారు, అమ్మ నువ్వు అమ్ముకోవచ్చు. అమ్ముకోవడం అంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే 1000 రూపాయల సామాన్లు 700కి ఇస్తుంది. ఎంతకి ఇస్తుంది? అమ్ముకుంటే ఎంత వస్తుంది శివకి? అదే 10 రూపాయల సామాన్లు అమ్మితే 3,000. అదే 1,00,000 రూపాయల సామాన్లు అమ్మితే 70,000 వస్తుంది. ఎంత వస్తుంది? ఈ నెల మొత్తం సామాన్లు తరగతి అమ్ముకుంటే 30,000 అవుతుంది. సరిపోద్దా? కాదు. అదే టీం చేస్తే lakhs of income తీసుకోవచ్చు. ఎస్ఆర్నో? సో అది ఎలా తీసుకోవచ్చో వై అయింది, వాట్ అయింది, అసలైన పాయింట్కి వచ్చేసాం. అసలైన పాయింట్ ఏంటి, 4 నెలల్లో 1,00,000 రూపాయలకి ఎలా వస్తాం, 4 monthsలో 1,50,000. ఇది అందరికీ అర్థం అవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? బాగా చూసుకోవాలా, మా అమ్మను బాగా చూసుకోవాలా, మా నాన్న బాగా చూసుకోవాలా, మా భర్తను బాగా చూసుకోవాలా అనుకున్న వాళ్ళకి 3వ పాయింట్ బాగా పడిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా సౌజన్య హస్బెండ్కి 70,000 శాలరీ పోయింది, ఇంట్లో కూర్చున్నాం. భర్తను చూసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసింది. ఈరోజు నెలకి 4,50,000 రూపాయలు వాళ్ళు భర్త చేస్తుంది. చదువులేదు, వాళ్ళ భర్త కూడా చదివాడు, భార్య అసలు చదువులేదు. కానీ ఒక్క పాయింట్ అర్థమైంది, మొన్న రీసెంట్గా మాతో పాటు స్విట్జర్లాండ్ ఆయన తీసుకొచ్చింది, వాళ్ళ ఫాదర్ కూడా స్విట్జర్లాండ్ తీసుకొచ్చింది. 14,500 ఇల్లుకి గిఫ్ట్ ఇచ్చింది, చేతిలో పెట్టింది. సో అది ఈ పాయింట్ మీకు అర్థమైతే, అర్థం అవ్వాలంటే ఏమన్నా మీకు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఎస్ఆర్నో? ఎస్. సో ఇప్పుడు దీనికి వెళ్ళిపోదాం అంటే హౌలో ఇక్కడే ఎగ్జాంపుల్ పెడదాం. శ్రీమంత్ 2 క్యారెక్టర్స్. ఒకటి ఏంటి, లేబర్ మెంటాలిటీ, రెండోది ఓనర్ మెంటాలిటీ. లేబర్ మెంటాలిటీ అంటే ఏంటి, అమ్ముకోవడం. ఎస్ఆర్నో? సో 10 లక్షలు పెట్టింది శివ, ఎంత పెట్టారు? ఇచ్చులు ఉన్నాయి మనీ. శివ 10 lakhs పెడితే షాపు, రెంట్ అన్ని మెయింటైన్ చేసుకోలేదు, చేసుకోలేదు. అన్ని మెయింటైన్ చేసుకుంటే నెలకి 1,00,000 రూపాయలు సామాన్లు అమ్మితే ఎంత అమ్మితే
లక్ష రూపాయలు సామాన్లు అమ్మితే 8% ఎంత 8,000. 10 లక్షలు అమ్మితే 8% అంటే 50,000. ఒక 30,000 మెయింటెనెన్స్ తీస్తే ఎంత మిగులుతుంది 50,000. ఇది ఆవిడ సొంతగా నెలంతా అమ్ముకుంటే సామాన్లు అమ్ముకుంటే షాప్ రెంట్ మెయింటెనెన్స్ ఇవన్నీ తీసి ఎంత మిగులుతుంది 50,000. బట్ ఇప్పుడు ఓనర్ మెంటాలిటీ అంటే 10 మందికి హెల్ప్ చేసేది సార్. మరి ఇది చేయాలంటే ఇలా మనం ఏం చేద్దాం, హెల్పింగ్ నేచర్ ఉండాలి సార్. హెల్పింగ్ నేచర్ ఉంటూ మనం 2 పనులు చేయాలి. ఈ 2 పనులు చేయగలమో చేయలేమో చూడండి. ఫస్ట్ పని మనం చేయవలసింది ఇందాక ఫస్ట్ పని చెప్పాం, ఎంత కొనుక్కోవాలా ఎంత కొనుక్కోవాలా ఎంత కొనుక్కోవాలా 1000 రూపాయలు మనం సామాన్ కొనుక్కోవాలి. కొంతమంది మానవుడు 2 రోజులు వాడాలని అడుగుతారు. ఎన్ని రోజులు సార్? ప్రతిరోజు కొనాలి, ప్రతి నెల వాడాలి. మీ ఇంట్లో కలర్ ఫోటో ఉంటుంది కదా, కలర్ ఫోటో ఉండాలంటే వాడుకోవాలి. ఆ కలర్ ఫోటో దాటుకోవాలంటే ఫోన్ అవసరం లేదు సార్. మన ఆరోగ్యం ఉండాలంటే వాడుకోవాలి. మనం పోతే మనకు వాడుకో అవసరం లేదు కదా సార్. రెండోది మనం ఇందాక ఏం చెప్పాం, డబ్బులు కావాలంటే ఏం చేయాలా? మనమే కాదు, మనతో పాటు ఉన్న 10 మందిని హెల్ప్ చేయాలా, షేర్ చేయాలి. ఎంతమంది కావాలా? షేర్కి ఎంతమంది కావాలా? ఎంతమంది కావాలా? ఎంత కొనుక్కోవాలా? ఎంత కొనుక్కోవాలా? ఎంత కొనుక్కోవాలా? ఎంతమంది కావాలా? ఎంత కొనుక్కోవాలా? ఎంతమంది కావాలా? ఎంత కొనుక్కోవాలా? ఇదే 1,00,000 రూపాయలు 10 లక్షలు 1 కోటి రూపాయలు ఇదే మాత్రం. దీనికి కూడా నోరు ఎక్కకపోతే పైన ఏడుతాడు. ఎవరు ఎవరు? మీ అమ్మమ్మ మీ తాతయ్య పైన ఉన్నారు కదా, మరి నాయన నీ గురించి పంపించాను, నువ్వు నోరు ఎప్పుడు నీకు డబ్బులు ఎత్తారు అంటారు. ఎప్పటిపోతే ఏం చేస్తారు? ఏడుతారు. నువ్వు మూసుకుని కూర్చొని వెళ్ళి అడుగుతున్నా అంటారు సార్. ఎంత కొనుక్కోవాలా? ఎంతమంది కావాలా? ఎంత కొనుక్కోవాలా? ఎంతమంది కావాలా? సో ఈ 2 పనులు చేస్తే మనకి 4 నెలలు తిరగకుండా లక్షలకు వస్తే ఎక్కడ చూడవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆహార పిల్లలకి కోట శ్రీనివాసరావు చేస్తే రాదు. కోట శ్రీనివాస ఏం చేస్తారు? చికెన్ తింటే కోడి కట్టేసి అలా ఇంట్లో కూర్చొని లక్ష 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 రాదు సార్. ఇంట్లో కూర్చొని లక్ష రాదు, బయటకు వెళ్ళాలా సార్. మనం ఆన్ ఫీల్డ్ వెళ్తే బయట 3 మంది కష్టాల బాధలో సమస్యలు ఉన్నారు, అవునా కదా? ఎస్. శివ గారు ఫస్ట్ పని ఏంటి, డిసెంబర్లో 1000 రూపీస్ పడేశారు. ఫస్ట్ పని కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పని ఏంటి, ఎంతమంది కావాలా? ఇదే ప్రాబ్లం. ఎందుకంటే గుడికి చర్చికి అప్పుడప్పుడు వెళ్తారు, వైన్ షాప్ మాత్రం రోజు వెళ్తారు ఎస్ఆర్నో. అది మంచిది ఎస్ఆర్నో, దోప మంచిది కాదు కదా ఎస్ఆర్నో. 300 మందికి చెబితే 290 మంది నో అన్నారు. ఎంతమంది ఉన్నారు? 290 మంది. 290 మంది ఉన్నారు. మిగతా ఎంతమంది చేస్తున్నారు? ఈ 10 మంది ఎవరైతే 10 మంది ఉన్నారో వీళ్ళందరూ ఎవరు? బాధ్యతగా సాధించాలని తప్పనున్నారు ఎస్ఆర్. సాధించాలని ఆలోచన అందరూ మనతో రారు ఎస్ఆర్. సో ఈ 10 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరండి గౌతమ్. గౌతమ్కి ఏంటి, ఇంట్లో బాధ్యత ఉంది. నేను ఇల్లు కట్టాలో ఇంకోటి బాధ్యత ఉంది కాబట్టి సేవ చెప్తే వచ్చారు ఎస్ఆర్. సో ఎప్పుడైతే ఈ గౌతమ్ గారు వచ్చారో మరి ఈయన కూడా 1,00,000 కావాలంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఎంత కొనుక్కోవాలైనా ఈ 10 మంది కూడా 1000 రూపాయలు కొనుక్కుంటే ఎంత అవుతుంది బిజినెస్? 10,000. సేవ గారు బిజినెస్ అమ్మలేదు, సామాన్లు చెప్పారు మీరు తీసుకుంటే బాగుంటుంది, దాంతోపాటు 10 మంది. సో 10,000 బిజినెస్ కానీ ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ శివ గారికి 1000 రూపీస్. ఎంత వచ్చింది? 1000 రూపాయలు. సో ఎప్పుడైతే వచ్చిందో మర్చిపోకూడదు. ఏంటి మర్చిపోకూడదు? 290 మంది సొంత రిలేషన్స్ రాలేదు, కానీ అనుకున్న వ్యక్తులు వచ్చారు. సో ఏం చేయాలి? కొత్తగా వస్తే ఆయనకి అటాచ్ చేయాలి సార్. డిసెంబర్ అయిపోయింది, జాగ్రత్త. ఈ 10 మంది కూడా ఎంతమంది కావాలి? 10 మంది కూడా 10 పనులు ఉండాలి. 10 మంది కూడా ఎంతకోవాలి? అంటే బిజినెస్ అంత ఏంటి? దానికి ఉన్న సెకండ్ మంత్ సేవ ఇన్కమ్ 5,000 రూపీస్, 5,000 రూపాయలు. ఇక్కడ ఫస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ ఎంత వచ్చింది? మరి చూడండి, శివ గారు 300